నేనైతే షాక్ అయ్యాను. మార్కెట్‌లో అంటే ఇలా ఉంటాయని. అసలు మ్యాటర్ ఏందంటే రేపు వినాయక చవితి అని 5 డేస్ ముందుగానే మేము వినాయకుడినైతే ఆర్డర్ ఇచ్చాము. మా కమిటీ కుర్రోళ్ళందరం అయితే వినాయకుడు తేవడానికైతే స్టార్ట్ అయ్యాము. అయితే మార్కెట్‌కి అయితే వెళ్ళాము. పూజ వస్తువులు కదా అన్నీ అయితే తీసుకున్నాం. కానీ గజమాల రేట్ అయితే షాప్‌కి 500 డిఫరెన్స్ అయితే ఉంది. మన సెట్టి గాడేమో 2000 చెప్పిన గజమాలని 1500కి అయితే తీసుకున్నాడు. మీకైతే గజమాల అయితే ఎంత పడుతుందో కామెంట్ చేయండి. ఇది వ్యాపారం. గడేమో బైక్ వేసుకుని అయితే వచ్చాడు. ఈ మార్కెట్ అయితే ఇవాళ అయితే ఫుల్ రష్ గా అయితే ఉంది. మనం అయితే ఇంకా బొమ్మ కాడికి అయితే స్టార్ట్ అయ్యాము. మేము రేపు ఈవెంట్స్ చేయాలని చెప్పేసి ఇప్పుడే డిస్కస్ చేస్తున్నాం. మన గణపతి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చాలా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ గణపతులు అయితే చూసామన్నమాట. మీకు ఇక్కడ ఏ గణపతి నచ్చాడో మాకైతే కామెంట్ చేయండి. మన బొమ్మ గణపతి ఎలా ఉన్నాడో చూపిస్తారండి. ఇది నియర్లీ 7 ఫీట్స్ ఉండేది. మనకైతే 15K దాకా అయితే పడింది. మన కమిటీ కుర్రోళ్ళు అయితే గణపతి పప్ప మోరి అని చెప్పేసి గణపతిని అయితే ఎక్కించాము. మధ్యలో వర్షం పడుతుంది, పట్ట అయితే కప్పాము. ఇంటికి రీచ్ అవ్వగానే మన సెట్టిగాడు అయితే క్రాకర్స్ అయితే కాల్చాడు. వాళ్ళకైతే ఇది మరి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళొస్తాను మరి.